మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నేనే కార్తిక్ భార్యని. అయితే ఈ తాళి చంపి నా మెడలో కట్టించుకుంటాను. భోజనం తింటానికి రమ్మంటే కిందకి రానన్నావట. ఆకలి లేదు లాంటి రొటీన్ డైలాగులు చెప్పను. ఆకలిగా ఉంది, కానీ ఇంత అవమానం జరిగిన తర్వాత నేనెలా తింటాను? అవమానం జరిగింది నీకు కాదు, మాకు. కార్తిక్కి దీపకి పెళ్ళై సంవత్సరం అయింది. నువ్వు ఇష్టపడింది నీది కాదు అని అర్థం చేసుకోవడానికి నీకీ 365 రోజులు సరిపోలేదా? నీ ఆలోచన తప్పు, నీ కోరిక తప్పు. అది బయటికి చెప్పడం ఇంకా పెద్ద తప్పు. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది అంటారు. సంస్కారం అంటే వేసుకునే బట్టలు, తినే తిండి కాదమ్మా. నడవడిక, మాట తీరు కూడా. ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి మారేసరికి నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా రాసుకున్న నోట్బుక్స్ అన్నీ పాడేసి కొత్తవి కొనుక్కుంటాం. ఎందుకు? కొత్త చదువుకి పాత పుస్తకాలు పనికిరావు కాబట్టి. జీవితం కూడా అంతే. కానీ నువ్వింకా పాత పుస్తకాలు పట్టుకునే తిరుగుతున్నావు. మైలపడినప్పుడు దేవాలయాల్ని కూడా పసుపు నీళ్ళతో కడుగుతారు. ఈరోజు మన ఇంట్లో జరిగింది కూడా శుద్ధి చేయడం లాంటిదే. బండి రాంగ్ రూట్లో వెళుతుందని తెలిసిన నెక్స్ట్ మినిట్లోనే యూటర్న్ తీసుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అంత దూరం వెనక్కి రావాలి. ఇప్పటికే 12 నెలల కాలం వృధా అయింది. ఇక నీ జీవితంలో విలువైన సమయాన్ని ఎవరి కోసం వృధా చేయి. దా. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. మీ నాన్న వీలునామా రాసింది నీ భవిష్యత్తు కోసం. ఆ రకంగా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటావని. నీ తప్పుల్ని మేము సరిచేస్తే అది బాధ్యత. నీ తప్పుల్ని నువ్వే సరిచేసుకుంటే పద్ధతి. నువ్వు పద్ధతిగా ఉండాలనేదే మా కోరిక. అప్పుడే మా పెంపకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇంతమంది నీ కోసం ఆలోచించి చెప్తున్నారంటే నువ్వు నీ కోసం ఎందుకు ఆలోచించుకోవే? మనకి నచ్చిన వాళ్ళంతా మనతో ఉండరు. మనతో లేని వాళ్ళ కోసం మనం ఆగిపోతాం. మన ఆలోచనలు బ్లాక్ బోర్డు మీద రాసే రాతల్లాంటి. ఇంతకు ముందు రాసుకున్నవన్నీ చెరిపేసి కొత్తవి రాసుకో జోస్నా. ఈ రాత్రితో పాటు ఈరోజు జరిగిందంతా మర్చిపో. రేపు ఆనందాన్ని కొత్తగా మొదలుపెట్టు. ఇంతకంటే నేనేం చెప్పలేదు. తిను. చాలు, నువ్వు భోజనం చేసేయ్. బావొచ్చాక మేమిద్దరం తింటాము. వాడెప్పుడొస్తాడో ఏంటో. అప్పటి వరకు నువ్వెందుకు ఆకలితో ఉండడం? నీ కడుపులోని బిడ్డ నీ భర్తకి గుర్తు లేకపోయినా నీకైనా గుర్తుండాలి కదా. చెల్లెమ్మా, అయ్యో రండి రండి సార్. ఓ, మీకిప్పటికిల్లు గుర్తొచ్చిందా? హాయ్ నాన్న, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? దేశాన్ని ఉద్ధరించడానికి. ఉద్ధరించడం అంటే ఏంటి నాన్న? పెళ్ళం పిల్లల్ని వదిలేసి సమాజ సేవ కోసం తిరగడాన్ని ఉద్ధరించడం అంటారు. నువ్వు బువ్వ తిన్నానమ్మా. బుర్ర తినద్దు అంటావు. రౌడీ, నువ్వు భోంచేసావా? అమ్మ తినిపించింది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఈ చాక్లెట్ తింటూ ఆడుకో. థ్యాంక్స్ నాన్న. చెప్పరా, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు? ఫోన్ కూడా చేయలేనంత బిజీ ఏంటి? ఇంటికి రాగానే ఇలా నిలబెట్టి అడగాల అత్తయ్య. బావా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా.
మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. మీ అత్తయ్య అడిగేది నీ గురించేనే. హా, అది దీనికేం అర్థం కావట్లేదక్కా. New season, huh? Let's get off to a fresh start. We should charge from the very first ball. ఓరేసుకుని అందరి మీద పడిపోయే మనిషిలా కనిపిస్తున్నాను. నేను అలా అన్నానా? అనుకోవద్దు అని చెప్తున్నాను. నా గురించి మీరిద్దరూ గొడవ పడతారేంటి? అమ్మా నువ్వు తిను, పెద్దమ్మా నువ్వు కూడా భోంచే. ముందు నువ్వు ఎక్కడికెళ్ళావో అది చెప్పరా. మీ నాన్నని కలవడానికైతే చెప్పకుండా వెళ్ళడం ఎందుకురా? నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో. రోజులేం బాగోలేవు కదా, పైగా మీ ఆవిడ కడుపుతో ఉంది. దానికి కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలారా? ఏ మీ నాన్న రమ్మన్నాడా? ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. హాస్పిటల్కా? మాస్టర్కి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేరారమ్మా. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు బాగానే ఉన్నారు. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హాస్పిటల్లోనే. ఏంట్రా ఇది? ఆయనంటే నిజం చెప్పలేదు, నువ్వైనా చెప్పాలి కదా. ఇప్పుడు మామయ్య గారికి ఎలా ఉంది? అసలు మీ నాన్నగారికి ఏమైంది బాబు? ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? అక్క ముందు నా ఫోన్ తీసుకురా అక్క. అమ్మా నాన్న క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. కాస్త నీరసంగా అనిపిస్తే టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాడు అంతే. డాక్టర్ గారు ఏమన్నారా? రిపోర్ట్స్ రేపు వస్తాయి. నాకొక్క మాట అయినా చెప్పుండాల్సింది. మాస్టర్కి ఏం కాలేదు. నువ్వు భోంచేయమ్మా. అక్కడ మాస్టర్ కూడా ఈ పాటికి తింటూ ఉంటాడు. ఇలా బాధలతో బెంగలతో భోజనాలు మానేయటం వల్లే ఈ నీరసాలన్నీ. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే ఏ రోగాలు ఉండవు. భోంచేయి. వద్దురా, ఇంక తినలేను. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకమ్మా మనిషిని దూరం పెడతావు? ఆ మనిషికి నీ మీద అంతే ప్రేమ. క్షమించవచ్చు కదమ్మా. దీపా, వాడికి నీళ్లు పెట్టు, స్నానం చేసొస్తాడు. త్వరగా రారా, అది కూడా ఇంకా తినలేదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల తొందరగా తినాలి. నువ్వు భోంచేయమ్మా. తింటాను. నాకేమైందని? మనిషి బానే ఉన్నాడన్నావుగా. నీ తండ్రి గురించి నేను శ్రద్ధ తీసుకోవడంలో తప్పే ఉంది. దీపా, అమ్మకు ఆ కర్రీ కాస్త వడ్డించు. పాపం నటించడానికి ఒట్టానం తినేస్తుంది. చెల్లెమ్మా కాఫీ తీసుకో. అక్క, ఒకసారి కార్తీక్ని పిలు. కాఫీ తీసుకో చెల్లెమ్మా. ఇప్పుడు నేను తాగలేనక్క, నువ్వు తాగు. ఏవైంది? కాఫీ అడిగావు, ఫోన్ వచ్చింది, మాట్లాడావు. ఇంతలో ఎందుకు మనసు మార్చుకున్నావు? ఎందుకో చెప్తాను. కార్తీక్ని పిలువక్క. అమ్మా సరుకులు ఏమైనా కావాలా? అక్కని పిలవమన్నాను, పిలవకుండానే వచ్చా. పెద్దమ్మా ఆ సరుకుల లిస్టు దీపకివ్వు. తను ఈరోజు సౌర్యం దిగబెట్టడానికి స్కూల్కి వెళ్తుంది. వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తుంది. దీప స్కూల్కి వెళ్ళడం ఏంటి కార్తీక్ బాబు? నెక్స్ట్ ఇయర్ చదువుకోబోయేదానికి అడ్వాన్స్గానే ఫీజులు కట్టించుకుంటారు పెద్దమ్మా. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నాకు మా తాత వేరే పని చెప్పాడు. ఒరే కార్తీక్, ఇలా రా. ఏంటమ్మా? కాస్త దగ్గరికి రారా. ఏంటమ్మా? ఏమైందమ్మా? మీ నాన్నకి గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పలేదురా? మామయ్య గారికి గుండెపోటు వచ్చిందా? అది మామూలు గుండెపోటు కాదు. దేవుళ్ళ ఎవరో ఒక అబ్బాయి వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయన ప్రాణాలు పోయేవి. చెప్పరా, నా దగ్గర నిజం ఎందుకు దాచావు?
నువ్వు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నకి గుండెపోటు వచ్చిందని నాకు చెప్పాలి కదా. New season, huh? Let's get off to a fresh start. We should charge from the very first ball. ఇంత తర్వాత చెప్పాలనుకున్నావా? అమ్మా ఏంట్రా అమ్మా? కావేరి ఫోన్ చేసింది కాబట్టి నిజాలన్నీ తెలిసాయి. లేదంటే అన్ని మీరు సీక్రెట్ గా చేసేవారు. అది కదమ్మా, నువ్వు బాధపడకూడదని మీ నాన్న చెప్పొద్దన్నాడా? నేనే చెప్పలేదు. ఇది దాచుకునే విషయం కాదురా. మా అన్నయ్యకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ గుండెపోటుతో చచ్చిపోయింది. నిజం చెప్తే తట్టుకోలేరని మా నాన్న మా అమ్మ చచ్చిపోయిన విషయమే చెప్పలేదు. పారిజాతం పిన్నిని పెళ్లి చేసుకున్నప్పుడు మా అన్నయ్యకి మా ఇంటి వంట మనిషి వచ్చి చెప్పిందంట. కష్టమో నష్టమో అప్పుడే చెప్పుంటే మాకు చివరి చూపైన దక్కేది. ఒరేయ్, మీ నాన్నని నేను వదిలేశాను, కానీ అతనితో నేను కలిసి బతికానురా. పెళ్లిలో పంతులు గారు భార్యాభర్తలతో ఒక ప్రమాణం చేయిస్తారు. ధర్మార్థ కామ మోక్షాల్లో ఏనాడు నేను నీ తోడు వీడిపోను అని. నీ తండ్రి చేసిన ప్రమాణాలు నీటి మీద రాతలే కావచ్చు, కానీ నేను చేసిన ప్రమాణాలు శిలాశాసనాలు. వాటిని నేను నా బతుకు మీద రాసుకున్నానురా. అందుకే మనిషిని వదిలేశాను, కానీ మంగళసూత్రాన్ని వదిలేలేదు. సౌభాగ్యాన్ని వదిలేశాను, కానీ ఐదోతనాన్ని వదిలేలేదు. నా తల్లి విషయంలో నా తండ్రి చేసిన తప్పు నువ్వు నా విషయంలో చెయ్యొద్దురా. లైఫ్ ని చాలా ప్రాక్టికల్ గా చూసే మనిషిని నేను. నా చావుకి భయపడను. అదే మీకేదైనా అయితే నేను నా లైఫ్ ని తీసుకున్నంత ప్రాక్టికల్ గా మీ లైఫ్ ని తీసుకోలేనురా. సారీ అమ్మా, నువ్వు తట్టుకోలేవనే. తట్టుకోలేనురా. ఎందుకంటే మీ నాన్నకేమైనా అయితే నాకు భర్త లేకపోవడమే కాదు, నీకు తండ్రి ఉండడు, దీపకి మామగారు ఉండడు, శౌర్యకి తాత ఉండడు, మా నాన్నకి అల్లుడు ఉండడు. ఒక తీగ అన్ని కర్రలకు పందిరిలా అల్లుకుని అన్నింటితో బంధాన్ని పెంచుకుంటుంది. మనిషి జీవితం కూడా తీగలాంటిదే. మొదలు తెగిపోయిందా అన్ని బంధాలు అగ్నిలో కలిసిపోయినట్టే. అమ్మ మనసు ఎంత గొప్పదమ్మా. పిల్లలం కదా, అర్థం చేసుకోవటంలో జరిగిన చిన్న పొరపాటు. రే, కోపంలో గట్టిగా కొట్టేసినట్టున్నాన్రా. దెబ్బ తగలేదమ్మా, తెలిసింది. అమ్మ మనసేంటో తెలిసింది. దీపా, నువ్వు శౌర్యం తీసుకుని స్కూల్కి వెళ్ళు, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తాం. మరి మీ నాన్న ఎలా వస్తాడ్రా? చెప్పావా? మా నాన్నని తీసుకుని హాస్పిటల్కి రా. సరే బావ, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మ నేను రెడీ. నాన్న పద. నువ్వు అమ్మతో వెళ్తున్నావు. మరి నువ్వు? మా అమ్మతో వెళ్తున్నాను. అదేంటి? నేను చెప్తానులే, పద. పదమ్మా. అక్క, మేము వెళ్ళొస్తాం. అలాగే చెల్లెమ్మా. భగవంతుడా. New season, huh? Let's get off to a fresh start. We should charge from the దీని గురించి ఎందుకు చెప్పావు? అక్కకి అబద్ధం చెప్పలేకపోయానండి. ఇప్పుడు కార్తీక్ కాంచన ముందు దోషిగా నిలబడతాడు కదా. పెద్దమ్మంత కోపడే మనిషి కాదు నాన్న. మీ పెద్దమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదమ్మా. తను వద్దనుకున్న మనుషులకు కూడా
ఏదైనా జరిగితే తట్టుకోలేదు. పెద్దమ్మ నిన్నొద్దనుకుంది కదా, నిజంగానే బాధపడుతుందంటావా? హ్మ్. కాశీ నువ్వు వద్దనుకున్నావు కదా, కాశీకేమైనా అయితే నువ్వు బాధపడతావా బాధపడవా? దేనికి నువ్వే కాదు, ఏ ఆడది సమాధానం చెప్పలేదు. మామయ్య, బావ ఫోన్ చేశారు, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. పద వెళ్దాం. నేను వస్తాను నాన్న. సాయంగా నేను కూడా వస్తాను. నేను వెళ్తున్నాను కదా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. పద నాన్న. సార్, ఊపిరి పీల్చుకోండి. పెయిన్ అనిపిస్తుందా? లేదండి. మా నాన్నగారి పరిస్థితి ఏంటి డాక్టర్? ప్రజెంట్ బాగానే ఉంది. రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? వచ్చాయమ్మా. మా నాన్నకేం ప్రాబ్లం లేదు కదా? ఆయన హార్ట్ చాలా వీక్గా ఉంది. మరోసారి స్ట్రోక్ వచ్చిందంటే బతకడం కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి 15 రోజుల వరకు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచాలి. ఈ 15 రోజులు మెడిసిన్స్ వాడాలి. మెంటల్గా ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి. వ్యాయామం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఓసారి టెస్ట్ చేసి అవసరమైతే ఆపరేషన్ చేస్తాము. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. మీరంతా వెళ్ళండి, వెళ్ళి ఆయనతో మాట్లాడండి. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్. కార్తీక్, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. అలాగే డాక్టర్. పదమ్మా, రా వెళ్దాం. ఈ ఓవర్ యాక్షన్లు చూడలేక చస్తున్నాను. కొందరైతే పక్క వాళ్ళని చూసి ఏడవడం తప్ప ఏమీ చేయలేరు. బాగా ఎక్కువైనట్టుంది. నిన్న తగిలిన కోటింగ్కి కాస్త తగ్గి ఉంటుందిలే. రోజులన్నీ మనవి కాదు. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు నీ టైం నడుస్తుంది కదా, నడిపించు. నా టైం స్టార్ట్ అయినప్పుడు ఇలా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోడానికి కాదు, నా చుట్టుపక్కల ఉండడానికే భయపడతాం. జోక్ బాగుందే, కానీ నవ్వే రావట్లేదు. నువ్వు చివరికి జోకర్గా మిగిలిపోతావు, చూసుకో. నోరు ముయ్యవే పిల్లబాతు బచ్చా. ఏంటి, నేను నీ చుట్టుపక్కలికి రావడానికే భయపడతానా? ఈ పారిజాతం గట్టిగా చీరకొంగు విదిలించిందంటే ఆ గాలికే 2 అడుగులు వెనక్కి జరుగుతావే నువ్వు. బావ ఆడుతున్న ఆటలో నువ్వు అరటిపండు విగ్రాని. అరటిపండు ఆరోగ్యానికి మంచిదేగా, పైగా అది లేకుండా పూజ కూడా చేయను. ఇంకా నిన్ను ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. కానీ నిన్ను మాత్రం కార్తీక్ గడు బాగు చేస్తాడే. నీ పార్టీ కార్యకర్తలు వచ్చారు. హలో దీపా. ఏంటమ్మాయి గారు? నువ్వే వచ్చావు. బావేడి? బావా వేరే పని మీద బయటికి వెళ్ళాడు. ఎవరిని అడిగాడు? అది నాకు తెలియదు. మరేం తెలుసు? మా బావ మా మామయ్య గారిని. ఇంక చాలా ఆపో. మా మావయ్య గారి ఇంటికి వెళ్ళాడు, మా చిన్నత్త గారి ఇంటికి వెళ్ళాడు అని ఏదో ఒక సోది చెప్తాం. పుసై పాపిష్టిదానా, ఎందుకే దీపం మీద ఊరికి ఆడిపోసుకుంటావు? అది చెప్పేది వినొచ్చుగా. వినను, వినాల్సిన అవసరం లేదు. టైం
టైంకి డ్యూటీకి రావడం తెలియదు కానీ పెట్ట కథలు చెప్పడం మాత్రం తెలుసు. దీపా నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు పులి మీద సవారీ చేస్తున్నావని మర్చిపోకు. అవును, దీప పులే, ఆడపులి. పంజా విసిరిందంటే ఏమైపోతావో కూడా తెలీదు. నేనన్నది నీకు అర్థం కావట్లేదా? దీపా, కొందరంతే వేడి నూనెలో వేసిన పోపుల్లా చిటపటలాడుతూ ఉంటారు. మనం పెద్దగా లెక్క చేయకూడదు, అర్థమైందా? అర్థమైందమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. గుర్తుపెట్టుకో గ్రాని, భవిష్యత్తులో నువ్వు గుక్క పెట్టి ఏడుస్తావు. ఎందుకో? నీలో నేను కనిపిస్తున్నాను. అంత ఎంగుగా ఉన్నానా? వయసులో కాదు. ఓహో, హైట్లో అయితే మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు. ఏజ్లోను హైట్లోను కాదు. మరి దేంట్లో? దీపని నమ్మడం. అది బంగారమే, కాకి బంగారం. నా కళ్ళతో చూడు, 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ లా కనిపిస్తోంది. నేను దీపని ఇలాగే మోసాను, గుడ్డిగా నమ్మాను. చివరికి నాకు పెద్ద టోపీ పెట్టింది. నాకు పెట్టదులే. ఎందుకని? నా టోపీ నేనే పెట్టుకుంటాను. నిన్ను బాగు చేయడం అంటే నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవడం లాంటిది గ్రాని. అరే, ఇదేదో బానే ఉంది. ఏది ఒకసారి ట్రై చేయకూడదు? గ్రాని, ఓ బీపీ ఎక్కువైందంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎందుకైనా మంచిది. నువ్వింతలా మారిపోవడానికి ఆ దీప ఏ మందు పెట్టిందో అర్థం కావడం లేదు.